విశాఖలో ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు. ఈ సదస్సులో వ్యాపారవేత్తలతో టూరిజంలో పెట్టుబడులపై చర్చిస్తున్నారు. విశాఖలో టూరిజం డెవలప్మెంట్కు ఎన్నో అద్భుత అవకాశాలు ఉన్నాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు. ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సును ఏర్పాటు చేసుకుని అక్కడ రమారమి 200 మంది ఇన్వెస్టర్స్ పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 150 నుంచి 175 మంది వరకు రిజిస్టర్ చేసుకున్నారు పెట్టుబడిదారులు. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి కొత్త విధానాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ కొత్త టూరిజం పాలసీ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు టూరిజం కూడా ప్రత్యేకంగా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రంలో టూరిజం వృద్ధి చెందడానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. అవన్నీ ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా వివరించి తద్వారా వాళ్ళతో మాట్లాడి రాబోయే రోజుల్లో ఎంతో సుందరమైన ప్రదేశమైనటువంటి ఉత్తరాంధ్ర, ఒక అద్భుతమైనటువంటి సముద్ర తీరం, మరో పక్కన అటవీ సంపద, ఇంకో పక్కన ప్రకృతి రమణీయత, ఇవన్నీ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవరైతే ఔత్సాహికులు ముందుకు వస్తారో, పర్యాటక పాజిటివ్లు టేకప్ చేయాలనుకుంటారో వారికి మేము ఇచ్చేటువంటి రాయితీలు ఏ రకంగా ఉంటాయని తెలియజెప్పి వారందరినీ ఆహ్వానించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇవాళ టూరిజం మినిస్టర్ గారు, టూరిజం సెక్రటరీ గారు అందరూ కూడా ఈ సమావేశం ఏర్పాటు చూశారు. చాలా సంతోషం. ఇంకేదంటే ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చెందాలంటే టూరిజం డెవలప్ చేసినప్పుడే అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుందన్న విషయం అందరికీ తెలుసు. అయితే విశాఖపట్నంలో టూరిజం డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి మొత్తం ఎన్ని అవకాశాలు ఉన్నా గత 5 సంవత్సరాలు టూరిజం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. చేసింది ఏమీ లేదు. వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత ఈ మీటింగ్ ఇంతతో ఆగకుండా రాబోయే 5 సంవత్సరాలు కూడా టూరిజం డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను మాట్లాడినప్పుడు కూడా దీన్ని పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఎంతసేపు అప్లికేషన్ పెడుతున్నారు, ఇన్వెస్టర్స్ వస్తున్నారు, దాన్ని కొరీలు వేస్తున్నారు. అలా కాకుండా ఎస్ఆర్ నో అప్లికేషన్ పెట్టిన తర్వాత విత్ ఇన్ షార్ట్ టైంలో ఎస్ఆర్ నో చెప్తే టూరిజం డెవలప్ అవుతుంది. టెంపుల్ టూరిజం ఉంది, అవసరమైన బీచ్ ఉంది,